బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా పార్టీ లైన్ దాటి ఎవరైనా మాట్లాడితే ఉపేక్షించేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే నోటీసులు ఇచ్చామని తెలిపారు. కొండా సురేఖ చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. సుష్మిత వ్యాఖ్యలపై కొండా సురేఖను కూడా వివరణ కోరామని చెప్పారు. ఇక పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలనే అంశంపై సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటుందని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు. కొండా సుస్మిత కానీ చిన్నారెడ్డి గారు కానీ ఎవరు మాట్లాడినా పార్టీ లైన్ దాటి మాట్లాడినప్పుడు క్రమశిక్షణ కిందికి వస్తారు. కొండా సురేఖ గారు ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉన్నారు. వారంటే మా అందరూ కూడా గౌరవం. పార్టీ లైన్ దాటి కొండా సుస్మిత గారు మాట్లాడినట్టు వ్యవహారం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కొండా సుస్మిత గారు కొండా సురేఖ కూతురు. సురేఖ గారు బాధ్యతమైనటువంటి మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి వారికి నిన్న వివరణ కోరడం జరిగింది. సురేఖ గారు వివరణ ఇచ్చిన తర్వాత తదుపరి ఏం చేయాలో ఆలోచిస్తాం. అదేవిధంగా చిన్నారెడ్డి గారు కూడా చాలా సీనియర్ నాయకులు, మా అందరూ కూడా గౌరవప్రదమైన నాయకులు. వారు ఎందుకు అలా మాట్లాడినారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, వాటి మీద కూడా వివరణ అడగడం జరిగింది. ఎవరైనా పార్టీ లైన్ దాటినప్పుడు పార్టీ నియమావళి ప్రకారము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో డిసిప్లినరీ కమిటీలో చర్చించి చర్యలు తీసుకుంటారు. ఇక నిన్న ఏవైతే కొండా సుష్మిత వ్యాఖ్యలు చేసిందో వాటిపై అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పారు. సో పార్టీ లైన్ ఎవరైనా దాటితే వారిని ఉపేక్షించేది లేదని. సో మరి కొండా సురేఖను కూడా దీనిపై వివరణ అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, కొండా సురేఖ కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది, డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలు ఇప్పుడు మరొకసారి బగ్గుమన్నాయని చెప్పవచ్చు. సొంత పార్టీ నేతలే అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మంత్రులపై కూడా తీవ్ర విమర్శలు చేయడం పార్టీలో తీవ్ర కలకలం అయితే రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతాయి. ఇటీవల కాలంలోనే మనం చూసాం ఎమ్మెల్యే మందుల శ్యామల్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ మీద చేసినటువంటి ఆరోపణలు మరొక ముందే నిన్న ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపైనే అటు కొండా సురేఖ, మంత్రిగా పనిచేస్తున్నటువంటి కొండా సురేఖ కూతురు సుష్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. మరోవైపు ఇప్పటికే ఓవైపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సొంత ముఖ్యమంత్రి సొంత జిల్లా ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలో వనపర్తిలో ఇప్పటికే చెన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మరోవైపు తీవ్ర దుమారం రేపుతుంటే నిన్న సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన అంశంపై కూడా అటు అధిష్టానం చాలా సీరియస్ అయింది. ఇప్పటికే అటు కొండా సురేఖకు దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అటు క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే మల్లు రవి ఇప్పటికే కొండా సురేఖకు నోటీసులు సర్వ్ చేశారు. వీరితో పాటు అటు నిన్న చూసాం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి జక్కి ప్రభాకర్ రెడ్డికి కూడా సస్పెండ్ చేశారు. ఎవరైతే పార్టీని అతిక్రమించి మాట్లాడితే పార్టీ లైన్ దాటితే వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం, ఖచ్చితంగా వారిపై వేటు వేస్తామంటూ కూడా ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈరోజు నిజామాబాద్ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సుష్మిత చేసినప్పుడు వ్యాఖ్యలకు సంబంధించిన అంశంపై కూడా అధిష్టానం ఖచ్చితంగా ఎవరికి సీట్ ఇవ్వాలో ఎవరికి సీట్ ఇవ్వద్దో సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కావచ్చు, ఎవరు కూడా నిర్ణయం తీసుకోవద్దు. కానీ నిన్న సుష్మిత చేసిన వ్యాఖ్యలు అర్ధరహితం. అది అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిపైనే ఇలాంటి దుర్భాషలు ఆడడం కరెక్ట్ కాదు. పార్టీ లైన్ దాటినా పార్టీ లైన్స్ అతిక్రమించినా కూడా ఎవరిని కూడా ఉపేక్షించేది పరిస్థితి లేదు. ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకున్నాం, ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పటికే వీరికి దీనిపై వివరణ ఇవ్వాలంటూ కూడా మంత్రి కొండా సురేఖకు, మరోవైపు చెన్నారెడ్డికి, మనం వనపర్తి కాన్స్టిట్యూన్సీలో జరిగినటువంటి ఇష్యూలో జరిగినటువంటి చెన్నారెడ్డికి, మాజీ ఎమ్మెల్యే చెన్నారెడ్డికి, మరోవైపు ఆదిలాబాద్లో జరుగుతున్నటువంటి కొంతమంది అసంతృప్తి నేతలకు సంబంధించిన అంశంపై కూడా ఇప్పటికే షోకాస్ నోటీసులు కూడా సర్వ్ చేశారు. 3 రోజుల్లో తమ వివరణ ఇవ్వాలి, లేకపోతే మాత్రం పార్టీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుందనే అభిప్రాయాన్ని అటు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈరోజు వ్యక్తం చేసింది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అంతర్గత విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. ఈ సొంత పార్టీ
నేతలపైనే, సొంత పార్టీకి సంబంధించిన మంత్రులపైనే విమర్శలు చేయడం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని తీవ్ర కలిసివేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైనే నిన్న కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం ఎత్తుంది. కాబట్టి దీనిపై కొండా సురేఖ ఎలాంటి వివరణ ఇస్తుంది? ఎందుకంటే నిన్న ఏకంగా తన కూతురు, సొంత కూతురే అటు పరకాల కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డిపై, మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో కొండా సురేఖ ఇప్పుడు ఎలాంటి వివరణ ఇస్తుందని మాత్రం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. శాలిని, సునీల్, కొండా సుష్మిత గతంలో కూడా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటు ఆరోపణలు చేసింది, అప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. సో ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది? అండ్ నిన్న కొండా సుష్మిత కూడా చెప్పారు, నాకు ఎవరైనా కౌంటర్ ఇస్తే ఉన్న భాగవతం మొత్తం బయట పెడతా ఇంకా అని కూడా కౌంటర్గా ఒక మాట అన్నారు. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం నెక్స్ట్ ఏం చేయబోతుంది అనుకోవచ్చు ఇప్పుడు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యల విషయంలో? ఎస్, కొండా సుష్మిత పార్టీలో ఉందా లేదా అనేది ఇంకా క్లారిటీ అయితే ఎవరు ఇవ్వలేదు. అయితే ఆమె కొండా సురేఖ కూతురు కాబట్టి మరి కొండా సురేఖ ఈ విషయంలో ఎలా రెస్పాండ్ అవుతుంది? ఎందుకంటే గతంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన అంశంపై కూడా అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ నిన్న చేసిన వ్యాఖ్యలు ఏకంగా ఒక ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేని టార్గెట్ చేసి, అధిష్టానాన్ని టార్గెట్ చేసి మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీనిపై వివరణ ఇవ్వాలి. వివరణ ఇచ్చిన తర్వాత మరి ఏ రకంగా వివరణ ఇస్తుంది? మరి మంత్రికి కొండా సురేఖ తన కూతురుకి తనకు ఎలాంటి సంబంధం లేదు, తన వ్యాఖ్యలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, ఇండిపెండెంట్గా మాట్లాడిందని చెప్తుందా, లేదా పార్టీలో ఉందా అసలు కొండా సుష్మిత? ఇవన్నీ అంశాలు కూడా పూర్తిగా కొండా సురేఖ ఇచ్చేటువంటి వివరణలో పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం. గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన అంశంపై కూడా అధిష్టానం అంత సీరియస్ కాలేదు. కానీ ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు ఒక పార్టీని నడిపిస్తున్న వ్యక్తి, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి కీలకంగా రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్న వ్యక్తిపై ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అనేటువంటి అభిప్రాయాన్ని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కొండా సుష్మిత ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, ఖచ్చితంగా ఈ విషయంలో బేషరతుగా మాటలు వెనక్కి తీసుకోవాలి, లేదంటే మాత్రం ఆమెపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కాంగ్రెస్ సీనియర్ మహిళా నేతలు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఈ రోజు కూడా గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఖచ్చితంగా ఈ ఇష్యూలో మరి పార్టీ అధిష్టానం అంటే కొంతమంది మాత్రమే చర్యలు తీసుకుంది. గతంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి చింతపండు నవీన్, తీన్మార్ మల్లన్నగా చెప్తున్నటువంటి చింతపండు నవీన్ పై యాక్షన్ తీసుకుని అతను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత మరి మంత్రి మీద చర్యలు తీసుకుంటారా లేదా? ఎందుకంటే మంత్రి కూతురే ఈ రకంగా మాట్లాడింది కాబట్టి మరి మంత్రికి కూతురు ఏ రకంగా ఒత్తాసు పలుకుతుంది అనేది కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంతగానో ఆసక్తిగా ఎదుర్కొస్తున్నారు. ప్రస్తుతమైతే ఇష్యూ మాత్రం కాంగ్రెస్ పార్టీని తీవ్ర దుమారం రేపుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది అసంతృప్తి నేతలు, గతంలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నేతల మధ్య కొంత వివాదం వస్తున్నప్పుడు కూడా ఇటీవల కాలంలో పార్టీ కమిటీల ఏర్పాటు విషయంలో కూడా కొంత ఆందోళన వ్యక్తం చేశారు పాత కాంగ్రెస్ నేతలు, కొత్త కాంగ్రెస్ నేతలు అన్న రీతిలో కాంగ్రెస్ పార్టీలో దుమారం అయితే స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే మందుల శ్యామల్ వర్సెస్ అక్కడ ఉన్నటువంటి పాత కాంగ్రెస్ వర్గాల మధ్య నెలకొన్న వివాదం కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ మధ్య మందుల శ్యామల్ చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, ఈ అన్ని అంశాలపై కూడా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఇప్పటికే షోకాజ్ నోటీసులు సర్వ్ చేసింది. 3 రోజుల్లో తమ వివరణ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని మాత్రం ఈరోజు మహేష్ కుమార్ గౌడ్, టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈరోజు వ్యాఖ్యానించిన నేపథ్యంలో మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? మంత్రి కొండా సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యలు, సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు మరి కొండా సురేఖ సమర్థిస్తుందా, మరి ఎలాంటి వివరణ ఇస్తుందా అనేది మాత్రం రాష్ట్ర కాంగ్రెస్ లో ఒక తీవ్ర ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. శాలిని, రైట్, థ్యాంక్ యూ సునీల్.